యువతను ఎక్కువగా ఆకర్షించే దేశం ఏదైనా ఉందా అంటే అది థాయిలాండ్ దేశం మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా ఈ థాయిలాండ్ దేశం ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా థాయిలాండ్ దేశం ప్రసిద్ధి చెందింది. అటువంటి దేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాలను గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నా. మధ్య మధ్యలో చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. థాయిలాండ్ ఫ్రెండ్లీ నేచర్ కలిగిన దేశం. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అతిథులను ఇక్కడ గౌరవంగా ఆహ్వానిస్తారు. థాయిలాండ్ సుమారు 5,13,000 చదరపు విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలో 51వ అతిపెద్ద దేశం. అతిపెద్ద జనాభా కలిగిన దేశం 20వ స్థానంలో ఉంది. ఈ దేశంలో జనాభా సుమారు 7 కోట్ల వరకు కూడా ఉన్నారు. థాయిలాండ్ దేశం బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 94% మంది బౌద్ధ మతాన్ని పాటిస్తారు. అయినా కూడా ఇక్కడ ప్రజలు హిందూ దేశంలో పూజించే భగవాన్ రాముడు, కృష్ణుడిని చాలా ఇష్టంగా పూజిస్తారట. ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఒక కామన్ పాయింట్ రామాయణం. భారతీయులకు రామాయణం ఒక పవిత్ర గ్రంథం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే థాయిలాండ్ దేశం యొక్క నేషనల్ బుక్ మరియు రాష్ట్రీయ గ్రంథం కూడా ఈ రామాయణమే. భారతదేశంలోని ప్రజల్లాగే అక్కడ కూడా ప్రజలు రామాయణాన్ని చదువుతారు, పాటిస్తారు కూడా. రామాయణం గ్రంథంను ఇక్కడ రామ్కీర్ అని పిలుస్తారు. థాయిలాండ్ దేశంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రజలు బ్రహ్మదేవునికి ఆలయాన్ని కట్టేశారు. నిత్యం బ్రహ్మదేవుని పూజిస్తూ ఉంటారు. ఈ దేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి, అది థాయిలాండ్ యొక్క రాజధాని. ఈ దేశం యొక్క రాజధాని బ్యాంకాక్. బ్యాంకాక్లో భక్తి, రక్తి రెండూ ఉంటాయి. నైట్ లైఫ్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే యువత బ్యాంకాక్ చూడటానికి చాలా ఆసక్తిగా కనపడుతుంటారు. బ్యాంకాక్ థాయ్ మసాజ్కి పెట్టింది పేరు. ఇక్కడ ఏ విధిలో చూసినా కూడా థాయ్ మసాజ్ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి. థాయ్ మసాజ్ అనేది వాళ్ళకు సాంప్రదాయమైన వైద్యం విధానం అని చెప్తారు. ఇతరులకు దీని మీద ఏ ఉద్దేశం ఉన్నా వాళ్ళు మాత్రం ఈ మసాజ్ను పవిత్రంగానే భావిస్తారు. థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా థాయ్ మసాజ్ చేసుకుని వెళ్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి థాయ్ మసాజ్ ఇక్కడ ఆచారంగా కొనసాగుతుంది. భారతదేశంలో కేరళ ఆయుర్వేదం ఎంత ప్రసిద్ధి పొందిందో అదేవిధంగా థాయిలాండ్లో థాయ్ మసాజ్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. థాయిలాండ్ శృంగారానికి సంబంధించినటువంటి పనులకు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడ శృంగారానికి సంబంధించిన పనుల కోసమే వస్తున్నారని ఒక అపోహ ఉండేది. అందువల్లనే అక్కడ ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. థాయిలాండ్ దేశం వెళ్ళాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే డబ్బు చాలా కావాలి. థాయిలాండ్ దేశంలోని కరెన్సీని థాయ్ బాత్ అని అంటారు. ఒక థాయ్ బాత్ వచ్చేసి భారతదేశంలో ₹2.40 ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్లోనే థాయిలాండ్కి వెళ్ళి రావచ్చు. థాయిలాండ్ దేశంకు ఎక్కువ సంపాదన పర్యాటకుల నుండే వస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద బల్లి థాయిలాండ్ దేశంలోనే ఉంది. ఇది 7 అడుగుల వరకు పెరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్ చేప ఈ దేశంలోనే ఉంది. దీని పేరు వేల్ షార్క్. ఇది 46 అడుగుల పొడవు ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం కలిగించే మ్యాటర్ ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన పాము రెటిక్యులేటెడ్ పైథాన్. ఇది 10 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ పైథాన్ కూడా థాయిలాండ్ దేశంలోనే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు బుద్ధ విగ్రహం కూడా ఈ దేశంలోనే ఉంది. దీని బరువు 5,500 కేజీల వరకు ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.